రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జాగ్రత్త. ఆ ఫోటోలో నువ్వు కూడా ఉన్నావు అన్న విషయం గుర్తుపెట్టుకో. పోయేది నా ఒక్కరిదే కాదు, నీది కూడా పోతుంది అంటూ ఆయన బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపులకు దిగింది ఒక ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగిలో మరి ఒక అంటే ప్రజలకు రక్షణగా నిలిచే రక్షణ భటుడు. అంటే ఒక్క మాటగా చెప్పాలంటే సిఐగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అక్కడ సిఐగా పనిచేస్తున్నాడు. అయితే 2 కోట్ల రూపాయలు ఒక యువత దగ్గర నుంచి మభ్యపెట్టి, మాటలు పెట్టి, ప్రలోభపెట్టి, శారీరక వాంఛలు తీర్చుకొని ఆమెను అసభ్యకరంగా వేధించిన తర్వాత 2 కోట్ల రూపాయలు అతను ఆమె నుంచి వసూలు చేశాడు అన్న ఆరోపణలు. సో ఇప్పుడు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ దగ్గర ఒక ఫిర్యాదు రూపంలో ఒక మహిళ కూడా అక్కడ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన నెక్స్ట్ అప్డేట్ ఏంటి అన్న కోణంలో మరి పరిశీలిస్తూ ఉండగా లేటెస్ట్ అప్డేట్లో ఆ కేసును తవ్వే కొద్దీ, పరిశీలించే కొద్దీ ఎన్నో అప్డేట్స్ వస్తున్నాయి. కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఒక కీలక అప్డేట్ ఇప్పుడు మనం విన్నదే, అంటే నా మాటలో మీరు విన్నదే. సో ఆ డైలాగ్ అని విన్నట్లయితే, ఆ ఫోటోలలో, ఆ వీడియోలలో నువ్వు కూడా ఉన్నావు, ఆ విషయం జాగ్రత్త, నువ్వు ఆడపిల్లవి అంటూ కూడా ఆమెను బెదిరించడం. హలో. ఒక విషయం చెప్తా వింటా అంటే ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఏడంటాడు ఇచ్చేసినావు. ఓకే. హ్మ్. దాంట్లో నేను ఒక్కనేం లేను. హ్మ్. ఓకే. అది చూసుకో జాగ్రత్త. ఏంది? అది చూసుకో జాగ్రత్తగా. ఓకే. అవునా? ఆడపిల్లవు కదా. అంటే ఒక కేసు విషయంలో ఒక మహిళ, అది కేసు అంటే సివిల్ కేసు కావచ్చు, లేకపోతే క్రిమినల్ కేసు కావచ్చు, లేకపోతే పెట్టి కేసు కావచ్చు. ఒక కేసు విషయంలో ఒక మహిళ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఉండే సిఐ మరి ఆమెను మోసగించి మరి ఆమెను ఫిజికల్గా అసాసినేషన్ చేసి మరి రిలేషన్ మెయింటైన్ చేసి మొత్తం మీద 5 లక్షలు, 2 లక్షలు, 15 లక్షలు ఇట్లా లక్షలాది రూపాయలు, దాదాపుగా 2 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. వీటితో అక్కడ ఊరుకున్నాడా? కానీ ఆమె యొక్క మానాన్ని కూడా దోచుకున్నాడు. ఆమెను అసభ్యకరంగా చిత్రీకరించాడు, అసభ్యకరంగా ఆమెతో ప్రవర్తించాడు అంటూ కూడా ఈమె మరి పచ్చి నిజాలను, ఈమె అంటే బాధితురాలు బట్టబయలు చేసిన విషయాలు ఇవి. ఓహ్! ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలిప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఆ? ఎవరిని కొట్టిర్రో ఎవరు ఏం చేసిర్రు? లిఫ్ట్‌లో బట్టలిప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా అదే ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చినాను ఆడపిల్లనని. ఆ? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి. అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం ఎవరు చేసేస్తారు? ఎవరిని రోడ్డున మీరు పెట్టారు? పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిరుక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. నేను నీకు పోనీలో మంచిగా వదిలే. రాష్ట్ర డీజీపీ దగ్గరే ఈ ఫైల్ అక్కడ ఉంది. అయితే ఇదే కోణంలో మరి రాష్ట్ర డీజీపీ విషయం తెలిసిన వెంటనే సో ప్రాథమిక దర్యాప్తు చేసుకున్న తర్వాత ఆ సీఐని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు నమోదు చేసుకున్న విషయంలో మరి మరిన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ఆమెను ఎలా అతను మోసగించాడు, ఆమెను ఎలా అత్యాచారానికి గురి చేశాడు, అతను ఎలా లైంగిక వేధింపులకు గురి చేశాడు అన్న విషయం. సో ఒక ఆడియో లీక్ కూడా వస్తుంది. ఈ ఆడియో లీక్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో ఒక పోలీస్ స్టేషన్ కంటూ ఒక మహిళ వెళితే, ఒక వివాహిత వెళితే జరగాల్సింది న్యాయమా, లేకపోతే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల, అంటే మరి ముఖ్యంగా వారిని మోసం చేయడం, ఫిజికల్గా అసెసినేషన్ చేయడం, ఫిజికల్గా రిలేషన్ పెట్టుకోవడం, ఇవా చేయాల్సినవి. ప్రభుత్వ ఉద్యోగులుగా మరి రక్షక భటులుగా ఉన్న వాళ్ళు, సో రక్షణ విధులు నిర్వర్తించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఇటువంటి వాళ్ళు మచ్చ కాదా? ఒక సిఐ శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు మచ్చలు కాదా? మరి ఈ మచ్చల పట్ల ప్రభుత్వం ఏం చేస్తోంది? మరి ముఖ్యంగా సదరు శాఖ ఏం చేస్తోంది? అంటే ఒక వేటు వేసి, ఒక బదిలీ చేసి చేతులు దులుపుకుంటుందా? ఇటువంటి రానియకుండా, ఇటువంటి పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకుంటుంది? అది కూడా ఒక పాయింట్గా మనం చూసుకుందాం. ఇక ఈ విషయానికి వస్తే సిఐ శ్రీనివాస్ రెడ్డి సో తన దగ్గరికి ఒక కేసు నిమిత్తం వచ్చిన మహిళను మరి ఆమెను లోబరుచుకున్నాడు. ఆర్థికంగా 2 కోట్ల వరకు లాక్కున్నాడు. ఆమె మాన ప్రాణాలు కూడా, అంటే ఆమె యొక్క మానాలను కూడా ఆయన దోచుకున్నాడు అంటూ ఆమె మరి తెగించి ఇప్పటివరకు పడ్డ కష్టాలు చాలు, ఇప్పటివరకు నువ్వు వేధింపులకు గురి చేసావు, అత్యాచారం చేసావు, రకరకాలుగా నన్ను వేధించాల్సిన పరిస్థితుల్లో కూడా వేధించావు, అన్ని రకాలుగా నన్ను వేధించావు. ఈవెన్ నువ్వు ఒక లిఫ్ట్లో కూడా నా బట్టలు చించి నన్ను అత్యాచారం చేయబోయే ప్రయత్నం చేసావు అంటూ కూడా ఆమె పచ్చి నిజాలను మరి పేపర్ మీద పెట్టి ఒక దర్యాప్తు రూపంలో, ఒక ఫిర్యాదు రూపంలో
రాష్ట్ర డీజీపీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే కొన్ని సంఘటనల్లో కూడా సిఐలు, ఎస్ఐలు ఈ స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మరి బోలెడన్ని కేసులలో ఉన్నారు. కానీ ఇందులో ఉన్న ఈ కేసులో ఉన్న సిఐ శ్రీనివాసరెడ్డి కేసులో ఉన్న విషయం ఏంటంటే దాదాపు 2 కోట్ల రూపాయలను ఆమె దగ్గర నుంచి వసూలు చేశాడు. అంటే ముందుగా ఏమని ప్రలోభ పెట్టాడు? సో న్యాయం జరిపిస్తాను, నీకు న్యాయం చేస్తాను అనా? లేకపోతే ఆమెను న్యాయం కోసం వచ్చిన ఆమెను, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఆమెను మరి ఎలా వంచగలిగాడు? ఎలా ఆమెను శారీరకంగా వాడుకోగలిగాడు? ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఒక మహిళను ఏ విధంగా అతను హింసించాడు, ఏ విధంగా ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు, ఆమెను ఏ విధంగా మరి అత్యాచారానికి గురి చేశాడు అన్న విషయాలతో కూడా మొత్తం మీద ఒక ఆడియో లీక్ అయితే వచ్చింది. సో ఈ ఆడియో లీక్లో సదరు సస్పెండ్కి గురైన సిఐ శ్రీనివాసరెడ్డి ప్లస్ అతని యొక్క వేధింపులకు గురైన బాధిత యువతి కూడా ఉంది. సో యువతి అంటే మహిళగా చెప్పుకోవాలి. మొత్తం మీద పోలీసులను మరి వారు చేస్తే న్యాయాలు అన్యాయాలను కూడా ప్రశ్నించాల్సింది ప్రభుత్వమే. సో సదరు శాఖ కూడా చూసి చూడనట్లుగా ఒక సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మొత్తం మీద మరి మహిళలు కానీ, యువతులు కానీ, లేదా బాలికలు కానీ ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే జరిగేది ఇదేనా అంటూ కూడా ఈ సంఘటన దానికి ప్రూఫ్ చేస్తోంది. మొత్తం మీద ఈ ఆడియో ఏదైతే ఉందో ఈ ఆడియో వైరల్గా మారుతుంది. సో సంచలనాలను సృష్టిస్తుంది. సో పోలీసుల్లో కూడా కీచకులు ఉంటారు అన్న ఘటన ఈ ఘటనతోటి ఇక్కడ ప్రూఫ్గా అయింది. మొత్తం మీద మహిళలు న్యాయం కోసం మరి పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే ఇలాంటివి జరుగుతాయా? 2 కోట్ల రూపాయల వరకు వారి యొక్క డబ్బును ఆర్థికంగా దోచుకుంటారా? సో విడతల వారి దోచుకుంటారా? అంటే క్లియర్గా ఈ విషయంలో కొంచెం లోపల చూసినట్లయితే ఆమె 15 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు ఇట్లా లక్షలు వేసినప్పుడు ఆమె థ్యాంక్స్ మేడం అని చెప్పి ఒక చిన్న స్మైలీ ఎమోజీ కూడా పెట్టడం శ్రీనివాసరెడ్డి చేసినట్లుగా దొరికిన ఆధారాల్లో కూడా ఉన్నాయి. అంటే న్యాయం చేస్తానని ఆమె ఇలా మోసగించి దశల వారీగా 2 కోట్లు దోచుకున్నాడా? లేకపోతే ఆమెనే దోచుకున్న తర్వాత ఆమెను అసభ్యకర కార్యక్రమాలకు ఉపయోగించుకున్నందుకు లేదా శారీరకంగా వాడుకున్నందుకు ఏమన్నా ఇలా చేశాడా? మొత్తం మీద ఈ ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో మరి ఉన్నత స్థాయి అధికారులు ఏ విధంగా దర్యాప్తు చేస్తారు, అదేవిధంగా మరి సదరు బాధిత మహిళకు ఎటువంటి న్యాయం జరుగుతుందన్నది కూడా మనం చూద్దాం. కెమెరామెన్ మనోజ్తో దుర్గా.